కళ మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం రాసిన పుస్తకాన్ని ఇద్దరికి డాక్టరేట్ బహుకరించబడుతుంది. ఈ బుక్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ బుక్ పేరు బోధిసత్వ అంబేద్కర్ బుద్ధ ధర్మ విషయం అనే ఈ పుస్తకాన్ని మన దగ్గర ఉన్నటువంటి తిమ్మపూర్ బుద్ధ విహారానికి సంబంధించినటువంటి వ్యక్తి సంపాదించిన రెండో ట్రాన్స్లేషన్. ఫస్ట్ ఒకసారి ట్రాన్స్లేషన్ కానీ కొన్ని మిస్టేక్స్కి మళ్ళీ రెండోసారి జరిగింది. కాబట్టి ఈ బుక్ని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ మా ప్రియమిత్రులు డాక్టర్ శ్యామరావు గారు, డాక్టర్ స్వామిరావు గారు అండ్ డాక్టర్ పూలి జైపాల్ గారు, అడ్వకేట్ నిజామాబాద్, ఉన్నత విద్యావంతులు. వీరికి సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు డాక్టరేట్ పొందినందుకు మాకు మా మండలం నుంచి స్వామిరావు గారికి శుభాభివందనాలు జరుపుకుంటూ జై భీములందరికీ ఇలాగే మన దళితుల్లో చాలామంది ఇంకా డాక్టరేట్ తీసుకోవాలని కోరుకుంటూ మీ జనార్దన్. సన్మాన కార్యక్రమం విద్యావంతులకు సన్మాన కార్యక్రమం అనే అంశం మీద ఇక్కడ ప్రెస్ మీట్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మేము పెట్టడం జరిగింది. కాబట్టి అసలు విద్యావంతు డాక్టరేట్ కావడానికి వాళ్ళు ఏ అంశాలను ఎంచుకొని వాళ్ళు పూర్తిగా చేశారు అనే అంశం మీద వాళ్ళని విశ్లేషణ చేస్తారు. కానీ మన యొక్క బాధ్యత ఏంటంటే విద్యావంతులను ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకో కొందరు విద్యావంతులను తయారు చేస్తారనే ఒక ఉద్దేశం. ముఖ్యంగా భావి తరాలకు మళ్ళీ వాళ్ళు చదువుకున్నటువంటి చదువును సమాజానికి అందించడమే కాకుండా మన సమాజాన్ని తీర్చిదిద్దే విధంగా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఇంకా అనేకమైనటువంటి అంశాలు వాళ్ళకు పిహెచ్డి డాక్టరేట్ చేసిన వాళ్ళకు తెలిసి ఉంటాయి. కాబట్టి వీళ్ళను మనం సన్మానిస్తే, మన డాక్టరేట్ని మనం సన్మానిస్తే ఇతరులు కూడా ఇంకా ముందుకు పోయి మన సమాజానికి ఒక తోడ్పడతారని కోరుకుంటున్నాం. అంతేకాదు వేల్పూర్ వాస్తవ్యులైనటువంటి స్వామిరావు గారు ఒక అంటరాని వసంతం అనే ఒక పుస్తకం మీద చాలా విశ్లేషణ చేశాడు. మీరు ఆ విశ్లేషణ కూడా మీరు చూడండి, వినండి. ఆ విధంగానే పులి జైపాల్ గారు పిహెచ్డి సాధించడమే కాదు, వాళ్ళ నాన్నకు కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి. ఈ నిజామాబాద్ జిల్లాలో డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘానికి
మొట్టమొదలు అధ్యక్షులు ఎవరంటే పులి జైపాల్ గారి వాళ్ళ ఫాదరే అని చెప్తున్నాం. ఆ సంఘాన్ని కొన్ని రోజులు ఆపివేయడం వలన అది దాని ఒక చరిత్ర, ఒక హిస్టారికల్ సంఘం కాబట్టి ఆ సంఘాన్ని మేము ముందుకు తీసుకుపోవడానికి ఈ జిల్లా వ్యాప్తంగా ముందు ఆర్మూర్ డివిజన్ అన్ని క్లియర్ చేసినాకనే ఇతర యొక్క ప్రాంతాలని మేము కమిటీలు వేసి దాన్ని ముందుకు తీసుకుపోతాం. ఏదైతే 1972లో మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యువజన సంఘం ఉందో ఆశీర్వాదం మరియు జైపాల్ వాళ్ళ నాన్న బాబురావు గారు, ఇట్లాంటి శంకర్ గారు, సక్కి గంగాధర్ గారు, అదేవిధంగా జయనారాయణ గారు దాన్ని ముందుకు తీసుకుపోయిండు. అదేవిధంగా రాయదాస్ గారు వన్నెల్బి వీళ్ళ యొక్క స్ఫూర్తితోని ఆ రోజు పెద్దలు మేధావులు మన భుజతారకం గారు, భక్తుల పున్నయ్య గారు ఈ సంఘానికి ఎంతో జ్ఞానాన్ని అందించినటువంటి మేధావులు కాబట్టి ఆ సంఘాన్ని ఆపివేయకుండా దాన్ని అదే విధంగా మేము కొనసాగించడానికి, జిల్లాలో ఉనికిని చాటడానికి, మళ్ళా ఆ సంఘం యొక్క అనేక కార్యక్రమాలు, అనేక విజయాలు సాధించారు ఆ మొట్టమొదటి అంబేద్కర్ వాదులు కాబట్టి మేము దాన్ని కింద పడకుండా దాన్ని లేవనెత్తుకొని అదే జెండాని భుజన మోసుకొని ఆ సంఘాన్ని మేము ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం భాగంలోనే మన జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్ గారు, మరి ఆర్మూర్ మండల్ ప్రెసిడెంటు మన సుదర్శన్ గారు, బాల్కొండ నియోజకవర్గము ఇన్ఛార్జ్ జనార్దన్ గారు, ఇట్లానే మేము కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఆ ప్రయత్నంలోనే ఈరోజు మా యొక్క డాక్టరేట్ విద్యావంతులను సన్మానించుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి మన యొక్క ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అయినాకనే మీరందరూ కూడా కొంచెం ఓపికతో వినాలని కోరుచున్నాం. వాళ్ళిద్దరు కూడా డాక్టరేట్లు వారి ఈ యొక్క బుక్ ఒక ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఆఫీసర్, సెక్రటరీ రాసి చైర్మన్ కాబట్టి మేము ఈ బుక్ని వీళ్ళకు బహిష్కరించడం జరిగింది. కాబట్టి ఇంతేకాదు మనం మొట్టమొదటిగా మా యొక్క సన్మానం యొక్క ఉద్దేశము ఈ బుక్ ఇవ్వడమే మెయిన్. రెండవది ఇప్పుడు మన స్వామిరావు గారు ఆయన ఒక అంటరాని వసంతం గురించి చిన్న విశ్లేషణ చేశాడు. ఆయన కూడా తన యొక్క ఉద్దేశం ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. వేదికలను నడిపించిన పెద్దలు మరియు సభకు ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ ఈ సభా సందర్భంగా వందనాలు. అయితే ఈరోజు సందర్భము మన డాక్టరేట్లో పట్టా సాధించినటువంటి అడ్వకేట్ అయినటువంటి జయరాజ్ గారు, మరి పులి జయరాజ్ గారు, అదేవిధంగా జైపాల్, అదేవిధంగా మన వేల్పూర్ మండల వాస్తవ్యులైనటువంటి డాక్టర్ ఎన్ స్వామిరావు గారు అంబేద్కర్ యొక్క అభ్యుదయ భావాలతో వారు ఈరోజు ఒక డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది. నేటి సమాజంలో అభ్యుదయ భావాలతో అంబేద్కర్ వాదాన్ని ముందుండి వరుసలో వారు నడిపించడం చాలా గర్వించదగ్గ విషయం. నేటి సమాజంలో వెనుకబడినటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమాజాన్ని తొలగించడానికి, అస్పృశ్యతను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఇలాంటి మేధావులు సమాజానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి ఈ పట్టాభద్రులను సన్మానించుకోవడము యొక్క సంఘం యొక్క బాధ్యత, గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి మేధావుల ద్వారా వారు పుణికిపుచ్చుకున్నటువంటి అభ్యుదయ భావాలతో వారు ముందుండే తరాలకు అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆశ, వారి యొక్క పట్టుదల అనేది అంబేద్కర్ యొక్క భావజాలంతో వారు ముందుండి సాధించడం మనము చూస్తున్నాం. కాబట్టి ఈ సభలో వారిని గౌరవించుకోదగలిసిన విషయము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
కాబట్టి వారిని ప్రోత్సాహకంగా సన్మానించి ముందున్న తరాలకు మనము ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, మరి విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుపైన స్థాపించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి నేను, మా సోదరులు, మా కొలిక్పెలో డాక్టర్ స్వామి గారికి మరి నాకు కూడా పిహెచ్డి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అనగానే ఉత్వార్పేట్ లింగన్న గారు కూడా చాలా రోజుల నుంచి మాకు సుపరిచితులే. బాబాసాహెబ్ గారి ఆలోచన విధానంతో, బహుజన ఫిలాసఫీతో ఆయన అనేకమైనటువంటి మీటింగ్లు పాల్గొని వారితో ఉన్నటువంటి అనుబంధంతో మరి ఈరోజు మన సమాజంలో మన వారికి పిహెచ్డి పట్టా వచ్చిందంటే తొలుతగా మాకు సంతోషం ఉన్నా కానీ మరి మాకు కూడా ఇంకా సంతోషం ఉంది అన్న అని చెప్పేసి ఫోన్ చేసి మిమ్మల్ని సన్మానం చేసుకుంటామని చెప్పేసి వారు ఈరోజు మాకు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు వారికి మరియు వారి బృందానికి, మండల అధ్యక్షులు గారికి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారికి, పూర్తిగా ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ, అంబేద్కర్ యువజన సంఘం వారందరికీ కూడా నా తరఫున, నా మిత్రుల తరఫున ధన్యవాదాలు. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా కేవలం ఒక విద్యనే కారణమని చెప్పేసి బలంగా నమ్మారు. మరి ఆయన జీవితంలో తన గురువులుగా ఎంచుకున్నటువంటి తథాగత గౌతమ బుద్ధుని నుంచి పడితే మహాత్మా జ్యోతిరావు ఫులే, కబీర్ దాస్ని చూసుకున్నట్టయితే ఒక్కొక్క మహానీయుని, క్రాంతికారులని ఆయన యొక్క గురువులుగా ఎంచుకొని మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫులే గారు చెప్పినటువంటి విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేకనే ఈ శూద్రులు అధోగతి పాలయ్యారని చెప్పేసి చాలా ఢంకా మోగించినట్టు ఆయన ఇచ్చినటువంటి ఒక సూక్తిని ఆధారం చేసుకొని ఇంత అనర్థం కేవలం అవిద్య వల్లనే అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి, అలా గురుగారు చెప్పినటువంటి దాన్ని తీసుకొని తన సిద్ధాంతంలో కూడా ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్ అని చెప్పేసి ఈ బహుజనాలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా ఆయన జీవితంలో చాలా పోరాటాలు చేశారు. ఇంతకుముందు మా మిత్రుడు డాక్టర్ స్వామి గారు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఆధారంగానే మరియు భారతదేశంలో భారత రాజ్యాంగం తర్వాత భారత రాజ్యాంగంకి పూర్వం ఏందో అందరికీ తెలుసు. భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి రాకన్నా ముందు మరి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిన విధంగానే మరి ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చేసినటువంటి త్యాగాలకు, ఆ రోజు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటాలకు ఫలితంగానే భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోగలిగారు. భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనము ఇంప్లిమెంట్ చేసుకొని దాని ద్వారానే హక్కులు సాధించుకోగలిగాము. మరి రైట్ టు ఎడ్యుకేషన్ అయినట్టు కానీ, మనం ఎక్కడ స్వేచ్ఛగా మాట్లాడాలన్నా కానీ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆధారంలో మనకు ఈరోజు మనకు ఒక ఫలితాలుగా, ఒక పనుల రూపంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. మరి మనము తిరిగి మన సమాజానికి ఏమిస్తున్నామని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు. కానీ ఒక పిహెచ్డి పట్టా పొందంగానే కేవలం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన నిజ జీవితంలో 6 డిగ్రీలను పిహెచ్డి పట్టాలను పొందినటువంటి వ్యక్తి. కేవలం ఒక సబ్జెక్టులోనే కాకుండా ఎక్కడ మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఆర్బీఐ వ్యవస్థ చూసుకున్నా కానీ ఎకనామిస్ట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు గుర్తుకొస్తారు. ఒక రెవల్యూషనరీ ఎక్కడ ఐడియాలజీగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా పేరు పొందిన ప్రబుద్ధుడు. మరి ఆయన తర్వాత ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఆధారంగా మరి డాక్టర్ కాన్షీరామ్ గారు ఆయన ఉన్నటువంటి సైంటిస్టుగా పనిచేస్తున్న సందర్భంలో అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకాన్ని కార్యక్రమ అధ్యక్షులు ఉత్వార్పేట్ లింగన్న గారు, అలాగే అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి జై భీమ్ తెలుపుతూ
మేము డాక్టరేట్ పొందిన సందర్భంగా నాకు అలాగే మా సోదరుడు పులి జైపాల్ గారికి మీరు ఇస్తున్నటువంటి ఈ ఎంకరేజ్మెంట్ బట్టి మరొకసారి మీకు జైబీని తెలియజేస్తూ once again థ్యాంక్ యూ ఆల్ ది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ ది అంబేద్కర్ విత్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. లింగన్న గారు గతంలో కూడా నేను అంటరాని వసంతం జి కళ్యాణరావు గారు రాసినటువంటి ప్రముఖమైన నావెల్ మీద అనువాదం లేదా దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఒకసారి కలిసి మాట్లాడదామనేటువంటి సందర్భం వచ్చింది. ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము పిహెచ్డిలో ముందుకు వెళ్ళడానికి అవార్డు పొందడానికి దీని వెనకాల స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేసినటువంటి కృషి అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ గారు వెనుకబడినటువంటి ప్రజలకు ఆయన చేసినటువంటి కృషి అంతటిని గుర్తు చేసుకుంటూ ఇన్ రిటర్న్ ఏమి ఇవ్వగలం ఆయన. ఒకవేళ అంబేద్కర్ గారికి మనం ఏమైనా ఇవ్వగలిగిన ఏదైనా ఉన్నది అంటే కనుక అది మన చదువు ఒక్కటే. సో చదవాలి, అది అంబేద్కర్కు నివాళిగా ఇచ్చేంత మట్టుకు చదవాలి అన్న ఆ ఉద్దేశంతో స్టడీస్లో ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క బాటలో మేము కూడా ఇంత చదవగలిగినాము, ఇలా చేయగలిగినాం అనేటువంటి సాటిస్ఫాక్షన్ అయితే మాకుంది. నేను చాలా సందర్భాల్లో ఈ మాట అంటాను ఏంటంటే, ఈరోజు అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏంటంటే, మనము మన పిల్లలు మన తరాలు చదవాలి, రాణించాలి, అనేక విషయాల్లో ముందుకు వెళ్ళాలి. ఆ విధంగానే వెళ్ళినటువంటి క్రమంలో మా వెనుకాల ఆయా గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాలు, ప్రత్యేకంగా మా వేల్పూర్ అంబేద్కర్ యూత్ వాళ్ళు కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ది సపోర్టెడ్ మీ ఎలాట్. సో ఈ సందర్భంగా కళ్యాణరావు గారు రాసినటువంటి అంటరాని వసంతంలో ఆయన రాసినటువంటి ఈ అద్భుతమైన విలక్షణమైనటువంటి నావెల్లో కొన్ని విషయాలు ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆయన డిజైర్ కూడా అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఈ దేశం క్యాస్ట్లెస్ నేషన్గా ఉండాలని, కులరహిత, అందుకే ఆయన రాసినటువంటి అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన. సో క్యాస్ట్లెస్ అలాగే క్లాస్లెస్ సొసైటీగా ఈ దేశం ఉండాలని వారు కలలు కన్నారు. అదే కంటిన్యూషన్లో కళ్యాణరావు గారు అంటరాని వసంతాన్ని రాశారు. వీ కెన్ లుక్ ఎట్ దిస్ నావెల్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. It can be considered as an historical, it can be considered as a memoir, it can be considered as a document of a particular society. కానీ దీన్ని చదువుతూ ఉన్నప్పుడు we come across many things. కళ్యాణరావు గారు తన గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తను చరిత్రను చదువుతూ ఉన్నప్పుడు తన పూర్వీకులు దేనైతే వెతికినారో తాను కూడా దాన్ని వెతుకుతూ చరిత్రను చదువుతూ ఉన్నప్పుడు చరిత్రలో అందరికీ సంబంధించినటువంటి విషయాలు రాయబడ్డాయి. కానీ తన గురించి, తన పూర్వీకుల గురించి వాళ్ళు రాయడం మిస్ అయినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ సర్చింగ్ ఆఫ్ మై పేజ్ ఇన్ ద హిస్టరీ ఐ స్టార్టెడ్ రైటింగ్. నా మిస్ అయిన నా పేజీని వెతుక్కుంటూ రాసినటువంటి నవలే అంటరాని వసంతం అని అంటాడు. ఇందులో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. దళిత కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజలు చాలా గొప్ప కళాకారులు, కళకు ఎంతగానో దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ పీపుల్. అందుకే పాట గురించి, నావెల్ మొత్తంలో కూడా పాట గురించి మనం చూస్తూ ఉంటాం. అందులో యాక్చువల్గా ఓరల్ లిటరేచర్ గురించి ఆయన మాట్లాడుతూ, మా అయ్య అల్లిందే వాడు అయ్య రాసిండు, అల్లిక అంటరానిది అయ్యింది, రాతేమో రాజయ్య కూసింది అని అంటాడు. సో రిటర్న్ ఫామ్లో ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని చెప్తూ వస్తాడు. అలాగే 6 తరాలకు సంబంధించినటువంటి చరిత్రను, 6 తరాల యొక్క చరిత్రను ఈ బుక్లో ఆయన రాస్తూ వచ్చాడు. సో నావెల్ మొత్తాన్ని కూడా ఆలోచన చేస్తుంటే